కడెం ప్రాజెక్ట్ సందర్శించారు. అనంతరం నేరుగా ఇక్కడ నుంచి ఎలంపల్లి ప్రాజెక్టు పోతున్న కనబడుతుంది. అయితే ఒకసారి మా శ్రీధరన్నతో మాట్లాడించే ప్రయత్నం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అన్న ఏం చెప్తారు? చెప్పేది మేము నీళ్ళు వచ్చినాయి సమీక్ష చేసుకొని రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఫస్ట్ త్రాగునీరు సాగునీటికి సంబంధించిన దానిపై సమీక్ష చేయడానికి మంత్రి గారు రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు నేను డాక్టర్ వివేక్ గారు రావడం జరిగింది. ఏంటి కడెం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ విషయంలో ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు, పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన రిపేర్స్ కానీ మళ్ళా అవన్నిటి కూడా వెంటనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన వినతి ప్రకారం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రైట్ భవిష్ సార్ ఏం చెప్తారు సార్? మంత్రి గారు సార్ ఏం చెప్తారు? ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉంది. ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద ఉంది, మొత్తం భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలని తీసుకుంటాం. హిస్టారికల్ కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు? హిస్టారికల్ కడెం ప్రాజెక్ట్ ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా ఏమేం చేయాలనో కడెం ప్రాజెక్ట్ రెస్టోర్ చేయడానికి చేస్తాం. చివరి క్వశ్చన్ సార్, మా ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు అని చెప్పడానికి కాళేశ్వరం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ఏ ప్రాజెక్టు కట్టింది? మేడిగడ్డ కూలిపోయింది కదా. ఓకే, కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పి, కడెం, నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని మంచిగా ఉన్నాయి. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినని మేడిగడ్డ చూస్తే పడుతుంది. రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ సందర్శన జరుగుతుంది. దీనిపై ప్రజలకు రైతాంగానికి ఏం చెప్పదలుచుకున్నారు? మాది రైతు పక్షపాత ప్రభుత్వము. రైతులకు ఏ విధంగా మేలు చేయాలి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులకు అన్ని సేవలు చేస్తామని నేరుగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అనంతరం శ్రీధర్ బాబు గారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో స్పందించారు. ఓటు స్టూడియో.